హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నిన్న నైట్ మా వారు అపోలో ఫిష్ తెచ్చారు. అవి గట్టిగా ఫ్రీజర్లో పెట్టుంటారు. గట్టి అయిపోయి ఉంటాయి. వాటిని నీళ్ళల్లో వేయగానే ఒక 5-10 మినిట్స్కి మెత్తగా అయిపోతాయి. ఇవి నీటిలో వేసుకొని నీట్గా కడుక్కోవాలి. సముద్రం చేప కాబట్టి ఎక్కువ నీచు వాసన వస్తూ ఉంది. అందుకు ఇందులోకి నేను పసుపు, ఉప్పును వేసి బాగా కలయబెట్టి, అలా అని గట్టిగా ప్రెస్ చేస్తూ కలయబెట్టకూడదు. ఇది గుజ్జు గుజ్జు అయిపోతూ ఉంది. స్మూత్గా కలుపుకొని వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేశాను. అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, ఫిష్ మసాలా, శనగపిండి అంతా వేసి స్మూత్గా కలుపుకుంటూ రావాలి. గట్టిగా కలిపామంటే ఇది ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల నలిగిపోతుంది. మసాలా కలిపేటప్పుడే సాఫ్ట్గా స్మూత్గా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇదే స్టేజ్లోనే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత మసాలా అంతా కలిసేలాగా ముక్కకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై కాకుండా నేను షాలో ఫ్రై చేశాను. ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేస్తే చాలా హార్డ్ అయిపోతుంది. సాఫ్ట్గా ఉండే ముక్కలు డీప్ ఫ్రై చేయడం ఎందుకులే అని నేను షాలో ఫ్రై చేశాను. ఒక 5-6 నిమిషాల తర్వాత ఫిష్ ముక్కలన్నీ మరోవైపుకు టర్న్ చేసుకుంటూ ఆయిల్ తక్కువైనప్పుడు ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చి పెట్టుకోవాలి. ఒక బ్యాచ్ నేను వేసేసాను. సెకండ్ బ్యాచ్ మళ్ళీ వేసి ముక్కలు అనేటివి బాగా నీట్గా ఫ్రై చేశాను. టేస్ట్ బాగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్